మాట వినని అధికారులు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అసలు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారా మీరు? చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్లారా? ఇచ్చారు మధ్యలో ఆపేస్తున్నారు. ఎవరు మధ్యలో ఉంటారు కదా కొంతమంది బ్రోకర్లు, పాత గవర్నమెంట్ లో ఉన్నటువంటి బ్రోకర్లు. మేము నిర్ణయాలు చేస్తాం, బోర్డు మీరు కూర్చోండి, అజెండా మేము ఫిక్స్ చేస్తాం. మరి అలాంటి వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటే ఎందుకు పెట్టుకున్నారు మీరు? 6 ప్రాణాలు పోయాయి, 45 మంది చికిత్స పొందుతున్నారు. మరి చైర్మన్ అంత నిర్ణయం తీసుకుంటున్నప్పుడు వాళ్ళ మెడకు కదా చుట్టుకుంటది. నిన్న బోర్డు చైర్మన్ గా మొన్న రాత్రే నేను అధికారులతో మాట్లాడాను, అధికారులతో నేను చెప్పాను, నాకు ముందస్తు సమాచారం ఉంది అని ఎందుకు చెప్పారండి? ఎవరైతే ఈ రోజు జేఈఓ గౌతమి రెడ్డి వెరీ వెరీ అడమెంట్ ఉమెన్, ఐ నో హర్ పర్సనలీ. నాకు ఆమె వ్యక్తిగతంగా తెలుసు, పరిచయం. లెక్క చేయడం కాదు కదా, కనీసం గౌరవ మర్యాదలు లేనటువంటి ఆఫీసర్ ఆమె. ఆవిడకి బోర్డు చైర్మన్ అంటే లెక్కలేదు, ఈఓ అంటే లెక్కలేదు, ఏఈఓ గారు అంటే లెక్కలేదు, లేకపోతే చుట్టూ ఉన్నటువంటి సబార్డినేట్స్ అంటే గౌరవం లేదు. ఒక మాట చెప్పండి, పేర్లు పెట్టి చెప్తున్నారు, వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు కదా. మాట వినని అధికారులు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అసలు గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్లారా మీరు? చంద్రబాబు గారి దృష్టి తీసుకెళ్లారా? ఇచ్చారు మధ్యలో ఆపేస్తున్నారు. ఎవరు మధ్యలో ఉంటారు కదా కొంతమంది బ్రోకర్లు, పాత గవర్నమెంట్ లో ఉన్నటువంటి బ్రోకర్లు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఇప్పటికీ. అదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నది అదే, ముఖ్యమంత్రి గారు చెప్తున్నది అదే. ఈ అధికారుల వల్ల కష్టపడి యుద్ధం చేసి సంపాదించుకున్నటువంటి ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అనేది మా కడుపు కలిపోతుంది. అసలు అధికారులు లోకల్ గా ఉన్నటువంటి, సీనియర్లుగా ఉన్నటువంటి అనుభవం